ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నువ్వు అప్సెట్ అయ్యి ఉంటావు. వెరీ సారీ. ప్రీతి నీకు చెల్లెలైతే నాకు మరదలు మామా. తను కింద పడిపోయి బాధపడుతున్నా సరే పట్టించుకోకుండా నీతో పడక సుఖం కావాలని కోరుకునే అమ్మాయిని కాదు నేను. నా పేరు సీత. త్యాగం అనేది ఆ పేరులోనే ఉంది. ఆ రాముడి కోసం సీత అన్ని సుఖాలను త్యాగం చేసింది. రాముడు చూపించిన దారిలోనే నడిచింది. నేను కూడా అంతే మామా. మనుషులు కలవాలని కోరుకునేది వాళ్ల బంధం బలపడాలనే తప్ప ఆ సుఖంలోనే జీవితం ఉందని కాదు. మనసులు కలిస్తే మనమిలా దూరంగా ఉన్నా నాకు బాధేమీ లేదు. మనుషులు కలిసినా మనసులు కలిసినా బంధం ఏర్పడితే చాలు. నీ మనసు నాకు తెలుసు సీత. నువ్వు ఇలాగే ఆలోచిస్తావని కూడా తెలుసు. నన్ను ఇంతలా అర్థం చేసుకుంటావు కాబట్టి నువ్వంటే నాకు అంత ఇష్టం. ఇందాక మనం సంతోషంగా ఉన్నా నా మనసులో ఒక గిల్టీ ఫీలింగ్ ఉండేది. పిన్నితో చెప్పకుండా మనం కలవడం తప్పేమో అనిపించింది. అయినా సరే నిన్ను డిసప్పాయింట్ చేయడం ఇష్టం లేక తొందరపడ్డాను. అది తప్పు అని ఆ దేవుడికి కూడా అనిపించిందేమో, అందుకే ఇలా జరిగింది. మనం కలవకుండా అడ్డుపడింది ఆ దేవుడు కాదు మామా, మీ పిన్ని. తనే కావాలని ఆపింది. మనం ఇంకొంతకాలం వెయిట్ చేద్దాం సీత. ఏదో ఒక రోజు పిన్నే మన ఫస్ట్ నైట్ అరేంజ్ చేస్తుంది. ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఆ రోజు మాత్రం నిన్ను డిసప్పాయింట్ చేయను. ఆ రోజు ఎప్పుడొస్తుందా అని వెయిట్ చేస్తున్నాను సీత. మీ పిన్ని గురించి నువ్వు ఎప్పుడు తెలుసుకుంటావా అని ఎదురుచూస్తున్నాను మామా. త్వరలోనే పిన్ని ముహూర్తం ఫిక్స్ చేస్తుంది, మనల్ని కలుపుతుంది. మనల్ని విడదీయాలని మీ పిన్ని ఎప్పుడో ఫిక్స్ అయింది మామా. మన పిల్లలతో ఆడుకోవాలని పిన్నికి కూడా ఆశగా ఉంటుంది కదా. మన జీవితాలతో ఆడుకోవాలని ఆవిడికి కోరికగా ఉంది. మనం పిన్ని రుణం తీర్చుకోవాలి సీత. మనకి ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి అని పేరు పెడదాం. నువ్వు రుణపడింది మీ పిన్నికి కాదు మామా, అత్తమ్మకు. మనకు పుట్టే ఆడపిల్లకు సుమతి అని పేరు పెట్టాలి. ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు మామా, నిద్రొస్తుంది. నాకు కూడా నిద్ర వస్తుంది. గుడ్ నైట్. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.